ఈ రోజు ఏదైతే డంపింగ్ యార్డ్ తరలించాలని చెప్పి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఈ రోజు ధర్నా చేస్తున్నారు. ఈ రోజు ఈనాటిది కాదు, ఇక్కడ డంపింగ్ యార్డ్ పెట్టినప్పటి నుండి కూడా ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం ముక్కంటతో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ ఈ డంపింగ్ యార్డ్ ని కేవలం రాజకీయంగా వాడుతున్నారు తప్ప ప్రతి నాయకుడు వచ్చి డంపింగ్ యార్డ్ ని తరలిస్తామని చెప్తున్నారు. కానీ ఎలక్షన్ అయిన తర్వాత ఎవరు కూడా ఇటు పక్క చూసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. దీన్ని కేవలం రాజకీయంగా వాడుకుంటా మీరు ఏదైతే హామీ ఇస్తున్నారో ఎలక్షన్ ముందు డంపింగ్ యార్డ్ తరలిస్తామని చెప్తున్నారు. మరి ఈ రోజు ఎలక్షన్ అయింది, మీరు అధికారంలో వచ్చారు కాబట్టి ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ ని తరలించాలి. ఎందుకు తరలించాలంటే జనాల మనసును మధ్యన పెట్టారు దీన్ని తీసుకొచ్చి. ఇప్పటికే ఒక పక్క స్టీల్ ప్లాంట్ పొల్యూషన్తో చచ్చిపోతున్నాం, అది సరిపాక మళ్ళీ గంగవరం పోర్టు పొల్యూషన్తో చచ్చిపోతున్నాం. అది కాక ఇక్కడ చుట్టుపక్కల చూస్తే లారీల పొల్యూషన్తో చచ్చిపోతున్నాం. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఇక్కడ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పెడతానని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చాయి. జనాలు తిరుగుబడతాలు చేయడంతో ఈ రోజు సిమెంట్ ఫ్యాక్టరీని వెనక్కి తీసుకున్నారు. అదే విధంగా ఇక్కడ జనాల మధ్య నుండి దాన్ని డంపింగ్ యార్డ్ ని తరలించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం.